హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని దివ్యకాంత్. మన డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గొల్లపోలు విలేజ్ విజిట్ చేశారండి. ఎందుకంటే ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నేను ఇకపై జీతం తీసుకోను అని చెప్పారు. ఎందుకు అనేది విషయం మీకు క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే మన రాష్ట్రం ఇదివరకు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు చాలా ఉన్నాయి. తవ్వే కొద్దికి ఒక్కోటిగా ఆ అప్పులేంటి, వేటిని వీళ్ళు తాకట్టు పెట్టారనేది ఒక్కోటిగా తెలుస్తుందంట. ఇంత బర్డెన్ ఏపీ ప్రభుత్వంపై ఉంది కాబట్టి తాను జీతం తీసుకోనని ప్రకటించారు. అదేవిధంగా ఎవరైతే ఈ పెన్షన్కి కొందరు అనుకుంటారు వీళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకి ఇస్తారు, లేదా వీళ్ళ సామాజిక వర్గానికి ఇస్తారు అనే కొంతమందిలో ఒక అభిప్రాయం ఉంటుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు ఓటు వేసినా వేయకపోయినా అందరికీ ఒకేలాగా పెన్షన్లు అందుతాయి, అర్హతను బట్టి అందుతాయి అని చెప్పారు. అర్హత అంటే ఎవరైతే వృద్ధులు, ఎవరైతే వికలాంగులు, ఎవరైతే కొన్ని వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అందుతాయని చెప్పారు. అదేవిధంగా ఒక పిఠాపురాన్ని ఒక అభివృద్ధిలో టాప్లోకి తీసుకురావాలని కూడా అనుకుంటున్నట్టు చెప్పారు. ఇంకా అదేవిధంగా మన ఏపీకి కొన్ని కంపెనీలను స్వాగతిస్తున్నారు. అవి ఎలాంటి కంపెనీలు అంటే ఇవి కంపెనీలు అవేమి మన నిరుద్యోగ సమస్యను తగ్గిస్తాయి, అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఏవైతే ఉన్నాయి, ఒక ఇండస్ట్రియల్ కానీ ఏదైనా సరే చాలా వాటికి కాలుష్యం లేనటువంటి ప్రాజెక్టులని వాళ్ళు స్వాగతిస్తామని కూడా చెప్పారు. ఇదనమాట.